రవి ఒక రేడియో జాకీ. అతని మిడ్ నైట్ కన్ఫెషన్స్ కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి రాత్రి ఒంటరిగా ఉన్నవారు ఫోన్ చేసి తమ రహస్యాలను చెబుతారు. కొన్ని నవ్వులు తెప్పించేలా, మరికొన్ని భయంకరంగా. ఒక రాత్రి రవికి ఒక విచిత్రమైన కాల్ వచ్చింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారో అని రవి అడిగాడు. ఒక స్త్రీ స్వరం, చాలా మృదువుగా కానీ భయపెట్టేలా. నేను నీ షోకు ఫోన్ చేస్తాన్ని. నేను చనిపోయే ముందు. ఇది ఏదో ప్రాంక్ అనుకున్నాడు. అలాగా, నీ పేరు ఏమిటి? అనన్య అంది ఆమె. ఆ రాత్రి నా ఇష్టమైన పాటను మధ్యలోనే ఆపేశావు. నేను చివరి వరకు వినడానికి వేచి చూసా అని ఆమె. అప్పుడే స్టూడియో లైట్లు చమురు మినుగుతున్నట్లుగా మెరిపించాయి. ఆన్ ఎయిర్ బోర్డు ఎర్రగా వెలిగింది. గది చల్లబడింది. స్పీకర్లో ఒక పాత పాట నెమ్మదిగా ప్రారంభమైంది. అదే పాట. రవి సిస్టమ్ ఆపడానికి ప్రయత్నించాడు, కాని బటన్లు పనిచేయలేదు. కాల్ లైన్ మొత్తం అనన్య అనే పేరుతో గాజు తలుపు ప్రతిబింబంలో ఒక స్త్రీ కనిపించింది. తెల్ల చీరలో, తడిసిన జుట్టు, ఖాళీ కళ్ళతో. పాటను పూర్తి చెయ్యి, ఆమె చెవికి దగ్గరగా చెప్పింది. మరుసటి ఉదయం స్టూడియో ఖాళీగా ఉంది. రవి కనిపించలేదు. స్పీకర్లలో మాత్రం ఆ పాట నిరంతరం ప్లే అవుతూనే ఉంది. రాత్రి 12:30 తర్వాత ఎవరైనా వింటే పాట మధ్యలో ఆమె స్వరం వినిపిస్తుంది. నేను ఇంకా వేచి ఉన్నాను. Subscribe to my channel.